హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ సార్లు తొందరగా కలపాల్సి వస్తుంది, లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది. సో బీ లిటిల్ కేర్ఫుల్. ఒక 6 మినిట్స్ అయింది, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. కుక్ చేస్తుంటేనే వచ్చే స్మెల్కి తినేయాలన్నంత టెంప్టింగ్ ఉంది. లాస్ట్ వీడియోలో మనం ఇండిపెండెంట్గా ఉండాలంటే ఫస్ట్ రావాల్సింది వంట అని అనుకున్నాం కదా. మరి ఒక్క వంట వస్తే ఇండిపెండెంట్గా ఉండొచ్చా అంటే బతకొచ్చు, కానీ కంప్లీట్గా పీస్ఫుల్గా ఉండలేము. మరి కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని అంటే ఫస్ట్ వంట నేర్చుకోవడం వల్ల మన కడుపుకు తినడానికి మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు. మరి కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉండాలంటే కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉండడం అంటే ఎవరితోనూ కలిసి ఉండకపోవడం కాదు, అందరితో కలిసి ఉంటూనే మన పనులు మనం చేసుకుంటూ మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజికల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం రోజు మొత్తంలో ఏవైతే ఉంటాయో అవి చేసుకోగలగడం అంటే ఫిజికల్ ఇండిపెండెన్స్ ఫస్ట్. దెన్ ఎమోషనల్ ఇండిపెండెన్స్, మన మూడ్ని వేరే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు స్పాయిల్ చేయకుండా, మనకున్న మెంటల్ పీస్ని ఎవరు పడితే వాళ్ళు వచ్చి కెలికేయకుండా ఉండాలి అని అంటే ఎమోషనల్ ఇండిపెండెన్స్ కూడా ఉండాలి. నవ్వు ఈ రెండు ఉంటే సరిపోతుందా అంటే లేదు, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా ఉండాలి. అంటే మనం బతకడానికి కావాల్సిన డబ్బుల్ని మొత్తం కాకపోయినా అప్ టు సమ్ ఎక్స్టెంట్ మన డబ్బులు మనం సంపాదించుకునే రేంజ్లో మనల్ని క్రియేట్ చేసుకోగలగాలి. సో ద పాత్ టు బీయింగ్ ఇండిపెండెంట్ ఈజ్ ఫిజికల్ ఇండిపెండెన్స్, ఎమోషనల్ ఇండిపెండెన్స్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, ఇంక్లూడింగ్ వంట చేయటం. నేను ఈ చికెన్ ఒక 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇన్ కేస్ కావాలనుకుంటే వాటర్ డ్రైన్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసేసి క్లోజ్ లిడ్ ఉన్న ఒక కంటైనర్లో పెట్టి ఒక 3 to 4 అవర్స్ కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బయట పెట్టిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కుక్ చేస్తే చికెన్, ఈవెన్ దో మనం బోన్లెస్ పీసెస్ తీసుకున్నా, జనరల్గా బోన్లెస్ పీసెస్ అన్నీ తినేటప్పుడు చాలా రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి అంటారు కదా. మనం ఒక 3 to 4 అవర్స్ మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని తర్వాత బయట ఒక 15-20 మినిట్స్ పెట్టిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కుక్ చేస్తే ఆ నారల్లాగా సాగడం, రబ్బర్ లాగా ఉండే ఆ టెక్స్చర్ పోయి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో ఈవెన్ దో వీఆర్ డూయింగ్ బోన్లెస్ ఘీ చికెన్ రోస్ట్, స్టిల్ ముక్కలు అనేవి మెత్తగా తినడానికి ఈజీగా ఉంటాయి. లేదు అనుకుంటే పచ్చి చికెన్ తీసుకొని వచ్చి కడిగేసిన తర్వాత మ్యారినేట్ ఏం చేయకుండా ఫ్రిడ్జ్లో కూడా ఒక 2-3 అవర్స్ పెట్టి దాని తర్వాత తీసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని కూడా చేయొచ్చు. వాట్ ఎవర్ ఈస్ కన్వీనియంట్ ఫర్ యూ, యూ కెన్ ఫాలో దాట్.